కార్తీక మాసం. కార్తీక మాసం అంటే ఏమిటి? కార్తీక మాసం ఎందుకు జరుపుకోవాలి? కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటి? ఇలా కార్తీక మాసం యొక్క మహిమ గురించి తెలియాలి అనుకుంటే నేను ఒక చిన్న కథ రూపంలో తెలియజేయాలి అనుకుంటున్నాను. ఒకానొక సమయంలో హిమాలయ పర్వతాల సమీపంలో ఒక చిన్న గ్రామంలో దీపమాలిక అనే భక్తురాలు జీవించేది. ఆమెకు భగవంతుడి మీద అపారమైన విశ్వాసం ఉండేది. కానీ దరిద్రం ఆమె జీవితంలో పెద్ద సవాలుగా మారింది. భోజనానికి కూడా సరిపడ ధాన్యం ఉండేది కాదు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసి ఆమె ఇంటి ముందు నిలబడి, అమ్మా భిక్షాం దేహి అని అన్నాడు. దీపమాలిక తన చేతిలో ఉన్న చివరి ముద్ద అన్నం సన్యాసికి ఇచ్చింది. సన్యాసి చిరునవ్వుతో ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా చెప్పాడు, అమ్మా, నీ హృదయం పవిత్రమైనది. నీవు ఈ కార్తీక మాసంలో శివుణ్ణి భక్తితో ఆరాధించు. ప్రతి రాత్రి ఒక దీపం వెలిగించు. అది నీ జీవితాన్ని ప్రకాశమయం చేస్తుంది అంటారు. ఆ భక్తురాలు ఆనందంగా ప్రతిరోజు శివాలయంలోకి వెళ్ళి ఒక చిన్న నూనె దీపం వెలిగించడం మొదలుపెట్టింది. నూనె కూడా కొరతగానే ఉండేది. కానీ ఆమె దానిని కొంచెం నీటిలో కలిపి భగవంతుడి నామాన్ని స్మరిస్తూ వెలిగించేది. ఒకరోజు రాత్రి ఆ దీపం నుండి వెలువడిన కాంతి నేరుగా కైలాస పర్వతం వరకు చేరింది. అక్కడ మహాదేవుడు మరియు మాతా పార్వతీదేవి ఆ కాంతిని చూసి చిరునవ్వు నవ్వారు. పార్వతీదేవి ఇలా అడిగింది, నాదా, ఈ చిన్న దీపం కాంతి కైలాసం దాకా ఎలా చేరింది? శివుడు నవ్వుతూ ఇలా అన్నాడు, దేవి, ఇది సాధారణ దీపం కాదు, భక్తి యొక్క జ్వాల ఇది. దీపమాలిక అనే ఒక సతీ భక్తురాలు తన ఆకలి దారిద్ర్యం మర్చిపోయి నా పాదాల వద్ద దీపం వెలిగిస్తుంది. ఆమె ఆత్మ అనురాగమే ఈ కాంతి. దీపమాలిక యొక్క భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, అమ్మా, నీ భక్తితో నీవు దరిద్రాన్ని జయించావు. నీవు వెలిగించిన ప్రతి దీపం నీ జన్మ జన్మాంతరాల పాపాలను దహనం చేసింది అని అంటారు. ఆ రోజు నుండి ఆమె ఇంటిలో అద్భుతం జరిగింది. ధాన్యం నిండిపోయింది. ఆనందం కట్టలు తెంచుకుంది. గ్రామం అంతా భక్తితో కరిగిపోయింది. ఇలా కార్తీక మాసంలో నూనె దీపం వెలిగించే వారికి అశేష పుణ్యఫలం లభిస్తుంది. ఒక్క దీపం వెలిగించినా అది శివానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక మాసం ప్రత్యేకత ఏమనగా ప్రతి సాయంత్రం తులసి చెట్టు ముందు దీపం వెలిగించడం, రుద్రాభిషేకం, శివనామస్మరణ చేయడం, నదీ స్నానం లేదా పవిత్ర జలస్నానం చేయడం, దీపదాన పుణ్యం పొందడం. ముగింపు సందేశం ఏమనగా భక్తి దీపం వెలిగిస్తే దివ్యకాంతి మన జీవితాన్ని ఆవరించి మన చీకట్లన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసం అనేది భగవంతుని సన్నిధిలో మన ఆత్మ వెలిగే సమయం. ఒక చిన్న దీపమే భగవంతుడిని చేరడానికి మార్గం అవుతుంది. ఇంకా వివరంగా చెప్పాలి అంటే భక్తి అంటే పెద్ద పూజలు కాదు, మనసులో వెలిగే ఒక దీపం. కార్తీక మాసంలో ఆ ఒక చిన్న దీపం మన పాపాలను దహనం చేస్తుంది. మన జీవితంలో శాంతి, భక్తి, కాంతితో నింపుతుంది. దీపమాలిక లాంటి భక్తులు చూపిన మార్గం మనందరికీ దివ్య మార్గం. ఒక దీపం వెలిగించి హృదయంలో శివుని నామం అనగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించి కార్తీక మాసంలో ఇలా చేసినట్లయితే అది ఒక భక్తి జ్యోతి, అది ఒక ఆశీర్వాదం, అది ఒక కొత్త ప్రారంభంగా మొదలవుతుంది. ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.